కాలం నాడు భర్త చనిపోతే భార్య ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. లేదంటే వాడి కోసం అలా చచ్చిపోవాలి. సతీ సహగమనం కాదు. దానికే గుర్తుగా ఏమేం పెట్టారు? పసుపు కుంకాలు, తల్లో పువ్వు తీసేస్తారు, చేతికి గాజు తీసేస్తారు, నుదుటిని బొట్టు తీసేస్తారు. ఇవన్నీ లంగాగాడితోటి వచ్చినాయా? ఈ మొగుడనే లంగాగాడితోటి రాలేదు. ఈ అందం ఇంకొకటి సొంతం కాకూడదు. నా భార్య అంటే వాడు ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు నా భార్య నేను వయసు అయిపోయి చనిపోతే ఇది వయసుకు వచ్చింది. ఈ వయసుకు వచ్చిన భార్య ఇంకొకటికి సొంతం కాకూడదు అంటే ఇలా విధవై, ఇలా బొట్టు లేకుండా, ఇలా పూలు లేకుండా, ఇలా అందవికారాంధ్రాల్లాగా ఉంటే వాడు దాన్ని ఎవడు డేకడు. అప్పుడు పురుషులు కూడా అలాగే ఉండేవాళ్ళు. అటువంటి మహిళను ఎవరు పట్టించుకునేవాళ్ళు కారు. మొగుడు చచ్చిపోయిన మహిళ అంటే ఎవరు పోయేవాళ్ళు కారు, పట్టించుకునేవాళ్ళు కారు. అదే కలర్ఫుల్ బట్టలు వేసుకుంటూ, తల్లో పువ్వులు పెట్టుకుంటూ కలర్ఫుల్గా ఉండు, దాని వెంబడి పడేవాడు పురుషుడు. భార్య తన భర్తను చంపుతుంది, ఒక తల్లి తన బిడ్డల్ని తన ఒక ప్రియుడు కోసం చంపుతుంది. ఇటువంటి ఇష్యూస్, ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు వీటి కారణాలు ఏంటి? ఏముంది, అమ్మాయిలు అయితే నలుగురు బాయ్ ఫ్రెండ్స్ కావాలి. పెళ్ళయి పిల్లలు ఉన్న ఉమెన్ అయితే ఇద్దరు, ఎలా అయినా అట్లీస్ట్ ఎంత లేదన్నా ఇద్దరు కావాలి. ఇది భర్త అన్నిటికి కట్టుకున్న భర్త అన్నిటికి సర్దుకొని నా వరకు నాకు, నా పిల్లల వరకు నాకు, నా కుటుంబం వరకు నాకు సరిపడుతుందిలే అని అనుకొని అన్నిటికీ సర్దుకొని వెళ్ళాడా, అతను, అతని పిల్లలు, అతని కుటుంబం సేఫ్ గా ఉంటది. ఎదిరించి ఇది తప్పు అని నిలదీశాడా, ఎవరిని చంపడానికి కూడా వెనకాడట్లేదు ఇవాళటి మహిళ. ఇంట్లో మగుడు, వీధిలో ప్రియుడు. ఈ మర్డర్లు, ఈ హత్యలు జరగక ముందులా అమ్మాయిని అడగాలి అంటే అమ్మాయి తరపు నుంచి పేరెంట్స్ ఏం అడిగేవాళ్ళు అంటే, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, బీటెక్ చదివాడా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడా, లక్షల్లో శాలరీలా, ఆస్తులు ఎంత ఉన్నాయని ఈ ఎంక్వైరీ తీసేవాళ్ళు. ఇక్కడ పెళ్లిళ్ళనే ఆగిపోయినాయి. పెళ్లిళ్ళు అవ్వట్లేదు అబ్బాయిలకి. ఈ అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి పెళ్ళైన ఒక మహిళతో ఎందుకు పెట్టుకుంటున్నాడు సంబంధం? అంటే అబ్బాయిలకు పెళ్లిళ్ళు కాకపోవడం వల్ల, అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఒక అబ్బాయికి ఎంత అవ్వట్లేదు మ్యారేజ్, అమ్మాయికి కూడా అలాగే అవ్వట్లేదు. ఇటువంటి ఈ జనరేషన్ లో, ఇటువంటి దారిలో ఉన్నటువంటి జనరేషన్ లో అబ్బాయి పెడదారి పడుతున్నాడు. అది ఎలా అంటే, ఎవరో ఒకళ్ళు మనకి ఉంటే సపోర్టెడ్ గా, ఫిజికల్ సపోర్టెడ్ గా ఎవరైనా ఉంటే చాలు కదా అనే ఉద్దేశానికి అన్నారు. పెళ్లి అయితే భార్య సంగతి తర్వాత, పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎప్పటికోసం 30 ఏళ్ళు అయిపోతుంది. 30 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఎందుకనంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి అతి ఆశలు, లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, హైదరాబాద్ లో ఉంటున్నామంటే విల్లాలు కావాలి, ఇంకా వేరే కంట్రీస్ లో ఉన్నామంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కావాలి. ఈ రకంగా ఒక సంవత్సరం క్రితం వరకు జరిగింది. ఈ సంవత్సరం తర్వాత చూసుకుంటే ఈ అబ్బాయిలు అనేవాళ్ళు ఈ పెళ్ళైన మహిళలకు అలవాటు పడిపోతున్నారు. ఈ పెళ్ళైన మహిళలకు అలవాటు పడటం వలన ఈ పెళ్ళైన మహిళ ఏంటంటే, వీడికి పెళ్లి కాలేదు, నాతో పెట్టేసుకుందాం. పెళ్లి కాలేదు కదా, పెళ్లి అయితే అవతల భార్య ఊరుకోదు కదా, తల్లిదండ్రులకు తెలియదు కదా వీడు ఏం చేస్తున్నాడు అనేది. ఇక్కడ ఇది దృష్టిలో పెట్టుకొని ఈ మహిళ ఏం చేస్తుందంటే, ఒక పెళ్లిగా నీవు కూడాను ఎటువంటి వాడు మంచి కొంచెం ఎంత తనకెంత 30-20 వేలు ఇస్తే చాలు. ఈ ₹1,00,000 సంపాదిస్తున్నప్పుడు అమ్మాయికి 30-20 వేలు ఇవ్వలేడా? ఇస్తాడు. డబ్బుకు డబ్బు ప్లస్ సుఖానికి సుఖం. ఈ రకంగా మారుతుంది మహిళ. ఒకప్పుడు దేశంలో చాలా ఏళ్ళ కిందట సతీ సహగమనం అనేటువంటిది ఉండేది. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితిలో వేసేటువంటి వారి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రస్తుతం ఎట్లుందంటే, భార్యలే భర్తలను చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఈ మిడిల్లో ఇంకొక సంఘటనలు కూడా జరిగినాయి. చెప్పండి. సతీ సతగమనం అనేది కన్యాశుల్కం ఏదో అంటారు. ఈ రెండిళ్లలో అప్పుడు గురజాడ అప్పారావు గారు అదంతా తిరగరాసి మహిళలను అలా చంపకుండా కాపాడాడు. రాజా రామ్మోహన్ రావు గారు కూడా అప్పుడు ఈ మహిళల గురించి ఫైట్ చేసి వీళ్ళ ప్రాణాలను సేవ్ చేశాడు. భర్తలు చనిపోయినా కానీ మహిళలు బ్రతుకుతారని ఒక ఉద్దేశంతో బ్రతకనిచ్చారు. కానీ ఆ తర్వాత మహిళలనే పురుషులు చంపేసేవాళ్ళు. ఎలాగంటే అత్తమామలు ఏంటి, ఫస్ట్ అత్తమామలు కట్నాలు తేలేదనో, ఆడపడుచులు ఏంటి, భర్త ఏంటి, వీళ్ళు నలుగురు తోడై ఆ మహిళని అనవసరంగా చంపేసేవాళ్ళు.